ఆ 2 పదాలు మాత్రం అన్‌పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మాట్లాడటం తప్పు. అపాలజీస్. వెరీ క్లియర్. ఇక మా దండోర సినిమా గురించి మాట్లాడతాను. దాని తర్వాత మీరు ఎవరు అడగాలనుకుని అడగచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి దాదాపు 36 అవర్స్ అయింది నేను పడుకొని. 2 రోజుల నుంచి నేను ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఒక ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు, రాలేకపోయాను. అంటే నాలోనే అంతర్మదనం. ఎందుకు ఇలా జరిగింది? అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది అని అనిపించింది. సో అందుకే రాలేకపోయాను. సో రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారితో చెప్పి, సార్ నేను సినిమా ప్రమోషన్కి వస్తానని చెప్పి ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు, ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. లేదు మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నేను నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను. అలా రేపు 25వ తారీఖు క్రిస్మస్ నాడు రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీకు వీలైతే చూడండి. ఒక మంచి సినిమా. సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాస్ట్ సిస్టమ్ మీద ప్రేమ పట్ల ఉన్న వ్యతిరేకత తరతరాలుగా నడుస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా నడుస్తుంది. ఆ వ్యతిరేకత కుటుంబాల నుంచి వాటిని గాఢంగా గట్టిగా స్పృశించింది ఈ కథ. అలాగే అసమానతలు, ఈ మనుషులు ఉన్నంత వరకు ఉంటాయి అసమానతలు. ఎన్నోసార్లు చెప్పే ఉంటారు, అయినా మనుషులు మారతారేమో అనే ఆశతోటి పని చేసుకుంటా పోవాలి, నెక్స్ట్ తరాలకి అందించి మనం వెళ్ళిపోవాలి. అలా చేసిన సినిమా ఇది. అలాంటి ఒక మంచి కథతో కొన్ని యథార్థ సంఘటనలతో బేస్ చేసి చేసిన సినిమా. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా గొప్పగా చేశారు, చెప్పాను మొన్న. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేటివిటీని ఆ 98, 2000 ఇంకా అంతే 2005 ఆ మధ్యలో వచ్చినటువంటి ఇన్సిడెంట్లను బేస్ చేసుకొని ఒక చక్కటి లవ్ స్టోరీ విత్ కాస్ట్ని గట్టిగా చాలా గట్టిగా స్పృశిస్తూ చేసిన సినిమా ఇది. సో దగ్గరలో ఉన్న థియేటర్లో మీరందరూ వెళ్ళి చూడండి. పండగే కాబట్టి అందరూ వెళ్ళి చూస్తారని ఆశిస్తూ, సినిమాని ఒక మంచి సినిమాని, ఒక మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు నిర్మాతకు అలాగే దర్శకుడికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇంకా కమింగ్ టు ద పాయింట్, ఇది నా వ్యక్తిగతం. ఇక్కడి నుంచి నేను చెప్పేదంతా కూడా వ్యక్తిగతం. నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప జర్నలిస్టులు లైక్ గంగాధర్ శాస్త్రి గారు కానివ్వండి, తెలుగు జాతి మొత్తం వాళ్ళ మాటల్ని వింటూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఆరాటంతో పనిచేస్తున్నటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి గారి ప్రవచనాల్లో స్త్రీ పట్ల, స్త్రీకున్న ప్రాముఖ్యత, వీటన్నిటి గురించి వాళ్ళు మాట్లాడే సందర్భంలో చాలామంది చాలా మాట్లాడారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ గురించి కూడా అలాంటివి చెయ్యొద్దు మీరు, అలా చేయటం వల్ల, అలా ఉండటం వల్ల, అలాంటి కట్టుబొట్టు వల్ల బయట సినిమాలో ఎలాగైనా చేసుకోండి మీరు, దానికి సెన్సార్ ఉంటుంది కాబట్టి మీరు పరిధులు దాటలేరు, బయటకు వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారనే విషయాన్ని పదే పదే ఎంతోమంది పెద్దవాళ్ళు, సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు జనరేషన్స్కి చెప్తూనే వచ్చారు. నేను అలా మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, లూలు మాల్లో నిధి అగ్రవాల్ తను పడ్డ వేదన, తన కారులోకి వచ్చిన తర్వాత తను ఎంబ్రాసింగ్గా ఎలా ఫీల్ అయిందో అది నా మైండ్లోంచి పోలేదు. వారం రోజులవుతున్నా నా మైండ్లోంచి పోలా. ఆ తర్వాత ఇమీడియట్గా సమంత గారి మీద, తెలుగు సినిమాలో నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 90% ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు ఎప్పుడు కూడా లైక్ రమ్యకృష్ణ గారు కానివ్వండి, జయసుధ గారు కానివ్వండి, విజయశాంతి గారు, వీళ్ళు కట్టుకున్న శారీస్ మీద, వీళ్ళు వేసుకున్న డ్రెస్సుల మీద షాపుల్లో అమ్మేసేవాళ్ళు అనమాట.
నేను ఎవరిని ఈ డ్రెస్సులు వేసుకోండి, ఆ డ్రెస్సులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని నేను చెప్పలేదండి. నేనెవరిని చెప్పడానికి? సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ సమాజం సినిమా వల్ల చెడిపోతుంది, మీరు వేసుకునే డ్రెస్సుల వల్ల చెడిపోతుంది, మీ సినిమా వల్లనే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటూ ఉన్నాం కాబట్టి తరచూ ఇక్కడే బతికి ఇక్కడే నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడొచ్చిన డబ్బులతో చదివించుకుంటూ సినిమాని ఎవరు అనకూడదు అనే పంతాలో మనం ఎందుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఆ సందర్భంలో వచ్చిన మాటల్లో నాకు ఇప్పటికి కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నేను ఆ 2 పదాలు నాకు ఎందుకు వచ్చినాయి. ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులకి నేను నా ఫోన్లో ఉన్న మెసేజ్లు చూపించాను. ఏమని? ఫస్ట్ నేను అపాలజీ చెప్పింది నా భార్యకి. వెంకట గారు మీరు చూశారు కదా, ఎన్ని గంటలకండి? నైటు 1:30కి. 11:18 మా వాడికి నాకే ఎందుకో కొట్టింది, ఏది జారింది, క్షమాపణ చెప్దామని చెప్పి బాత్రూంలో ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతుంటే బాత్రూంలో షూట్ చేసి నేను మా వాడికి పంపించా. అది మీకు కూడా వినిపించాను వెంకట గారు, వేణు మీకు వినిపించాను. ఈ వీడియో కాదు, ఇప్పుడు చూస్తున్న వీడియో కాదు, అంతకుముందే ఆ వీడియో 11:18 ఉంది. నేను మా ప్రసాద్కి పంపించా, వేసేద్దాం అబ్బా ఎందుకని. అది అందరూ ఫ్లోలో వెళ్ళిపోయింది, పెద్దగా ఏమీ లేదు, ఎందుకు కెలుక్కోవటం అన్నారు. సో కర్మ ఎలా కాలిందో తెలీదు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అలా ఆ సందర్భంలో నేను వాడిన 2 పదాలు తప్ప నేను గమనించానండి. నైటు 11 తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి? నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తూ ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి, తప్పదు. క్షమాపణలు చెప్పాను, ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు, నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం. తను రేపొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా. నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడు, విచ్ ఈజ్ హర్టింగ్. నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు. ఇంకొకటి, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు. ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు, ఏమని, కాదండి ఒకసారి శివాజీ తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పొచ్చు. ఇవేవి జరగలా. ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, CC to CP, CC to మహిళా కమిషను, CC to PM, CC to ఇంటర్నేషనల్ అఫైర్స్. వై? ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు, సారీ అమ్మ. నాకెవరు ఫోన్ చేయలేదు. ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే, అయ్యో శివాజీ గారు ఏంటి, సారీ అమ్మా నేను పొరపాటున 2 పదాలు దొరికినాయి. అవునండి, ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్గానే ఉందమ్మా, ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇప్పటికి కూడా అర్థంగా నేను ఎలా మాట్లాడాను ఆ 2 పదాలు. అసలు నేను బయట బూతులే మాట్లాడినంటే మాట్లాడతానండి, మన అందరం మాట్లాడతామండి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఒక వేదిక, ఒక పద్ధతి, జనరేషన్స్కి మనమే
చెప్పాలి కాబట్టి, మన పిల్లలకి చెప్పాలి కాబట్టి. ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది. నేను ఇచ్చేసాను అప్పటికే, నేను పంపించేసానమ్మా అప్పుడే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు, నన్ను అన్నా అని పిలుస్తారు. ఒక్క మాట నన్ను అడుగుంటే, ఒక్క మాట నేనేమన్నా మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను, మేడం అని పిలుస్తా, లయమ్మ అంట. రంభ గారితో చేశాను, సంగవి గారితో చేశాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు, చెయ్యను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది. అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు, ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో, వాళ్ళు ఎక్కడ అబాస్ పాలవుతారా పిల్లల్ని, అది నా క్యారెక్టర్. నేను నా క్యారెక్టర్ని చెప్పుకొని మనం హైలైట్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. జరిగిన తప్పుని నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి దగ్గరికి వచ్చి, అలాగే చూస్తున్న వాళ్ళ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సింది. కానీ నిన్న మీరందరూ పెట్టారు, మీరందరూ లైవ్లు పెట్టారు, ప్రజల స్పందన మీరు చూశారు. అంతమాత్రం చేత నాకు సపోర్ట్ ఉంది నేను చెప్పట్లేదు. ఉన్నా సరే నేను మాట్లాడిన తప్పు ఇది చాలా దూరం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇంకో హీరోని అడుగుతారు, ఇలా అన్నాడు శివాజీ, క్షమాపణ చెప్పాడు కదయ్యా అని అంటారు. ఇది వెళుతూనే ఉంటుంది నిరంతరం, కొన్నాళ్ళు ఇంతకన్నా పెద్ద ఇష్యూ వచ్చే వరకు కదా. అలాగే ఒకవేళ ఆ లూలు మాల్లో నిధి అగర్వాల్ పాపం ఆ పిల్ల బట్టలు ఏదన్నా ఒకటి జారితే ఆ అమ్మాయి జీవితకాలం ఆ వీడియోలు ఉంటాయి కదండి, తీమన్నా తీస్తారండి ఎవరన్నా? నన్ను చాలా ప్రొవోక్ చేసింది ఆ ఒక్క సిచ్యువేషనే. మా సమంత గారిది నేను చూడలేదు, అయ్యింది అని అన్నారు. నేను అంటాను, మీరంతా ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటి, అమ్మా మనకెందుకు ఈ దరిద్రం, ఇట్లా జనంలోకి వెళ్ళినప్పుడు కాస్త మంచి బట్టలు మీరు ఏమన్నా వేసుకోండి, చీరలు కట్టుకుంటారు. ఇప్పుడు మీరు వచ్చారమ్మా, చక్కగా నిండుగా వచ్చారు, ఎందుకు వస్తారు? మనకంటూ మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు మనకే ప్రమాదం లేకుండా మనల్ని ఎవడో విమర్శించకుండా బయటపడాలి అనేది ఉద్దేశం. అది నా ఇంటెన్షన్. శిక్ష వేసేవాడు కూడా ఫస్ట్ ఇంటెన్షన్ చూస్తాడు, ఇది ఏ ఇంటెన్షన్తో మాట్లాడాడు. జడ్జి అయినా, ఈవెన్ కేసు తీసుకునే ఎస్ఐ అయినా, ఉమెన్ కమిషన్ దాకా పోవాలన్నా ఇది ఈ 2 పదాలు. నాకంటే పెద్ద పదాలు ఎవరు వాడలేదా ఈ పరిశ్రమలో? నాన్నే ఎందుకు మీరు ఎందుకు నేనేం చేశాను? అమరావతి రైతులు ఆడవాళ్ళ మీద బూటు కాలేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా, నేను నిలబడ్డా, ఎన్నో సందర్భాల్లో నిలబడ్డా. జంజీ కోసం ఫైట్ చేశాను నేను. రాబోయే తరాలైరా ఇవన్నీ, మీరు తినేస్తారంటరా అని అడిగాను నాయకుల్ని. మీరందరూ కూడా మన పేపర్లో కానీ లేదని కానీ ఎప్పుడైనా సరే ఒక మిస్ వార్త ఏదన్నా గబుక్కన మనం టీవీలో ప్రజెంట్ చేసినా కూడా సవరణ అని ఒకటి ఇస్తారు. మీరు మనుషులు, మనం సమర్థించుకోవట్లా, పొరపాటు జరిగింది అని చెప్తున్నాను నేను. దానికి మీరందరికన్నా కూడా ఎంత ఇది ఉందో కానీ నేను ఎప్పటికి సెట్ అవుతానో నాకు తెలీదు. నా ఆవేదన అంతా ఆ చిన్మయ్య గారి దగ్గర నుంచి అలా 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 వెళ్ళి ఉమెన్ కమిషన్కి వెళ్ళిపోయి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టి, నువ్వు 27వ తారీఖు మా దగ్గర అటెండ్ కావాలి అని. అమ్మ నేను ఆల్రెడీ క్షమాపణ చెప్పాను, వన్స్ మేము రిలీజ్ చేసిన తర్వాత రావాలి. వెళ్తా, చట్టాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళి ఒక అపాలజీ లెటర్ ఇస్తా, నాకేం ప్రాబ్లం లేదు, నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పేముంది? ఏమీ తప్పులేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఒక బార్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుందండి, ఒక పబ్కి వెళ్తే డ్రెస్ కోడ్ ఉంటుంది. షూ లేకుండా లోపలికి రానీడు. కొన్ని పబ్బుల్లో అయితే గర్ల్ ఫ్రెండ్ లేకుండా రానీడు.
నేనేమన్నాను? మనిషి ఆదిమానవుడు కోతి నుంచి మనిషిగా రూపాంతరం చెందిన తర్వాత ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదోటి కట్టుకోవాలే అనే జ్ఞానం అమ్మకు వచ్చిందో నాన్నకు వచ్చిందో తెలియదు, వచ్చింది. అలా అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కప్పుకోవటం, బట్టలు వేసుకోవటం దాకా వచ్చింది. మంచివి వేసుకోమంటాం తప్ప అండి? కాదు, ఇదేం సిస్టము, ఆ సిస్టమ్కే పోతామన్నోళ్ళు పోవచ్చు, ఎవరూ తప్పేం లేదు. ఎవరిష్టాలు వాళ్ళయి, ఎవరిష్టాలు వాళ్ళయి. ఇక్కడ నాకు కాన్స్టిట్యూషన్లోని సెక్షన్స్ గురించి చెప్తా. ఈ సెక్షన్ ప్రకారం మహిళల్ని అని చెప్పి టిఎఫ్ఐ ఉమెన్ వింగ్ పెట్టారు. చట్టం నాకు తెలుసు, కాన్స్టిట్యూషన్ చదువుకున్నాను. భారత రాజ్యాంగము హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఇచ్చింది. న్యాయమూర్తి దగ్గర ఒక కేసు వెళ్ళినప్పుడు దాని తాలూకా ఇంటెన్షన్ చూస్తాడు. ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్, ప్రొవోకింగ్ ఆల్సో క్రైమ్. చాలామంది పెద్దవాళ్ళు, మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఎందుకు అలా మాట్లాడతారు అంటే, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ సంస్కృతిని క్యారీ ఫార్వర్డ్ చేసి వెళ్తున్నారు. వేసుకుంటారా వేసుకోరా మీ ఇష్టం అమ్మ, నేనెవరిని చెప్పటానికి. అలా పోయినప్పుడు ఆ పిల్ల ఇబ్బంది పడితే అది చూసి తట్టుకోలేక మాట్లాడానే తప్ప, ఎవరే బట్టలు వేసుకుంటే నాకేంటండి? పోనీ మీరు ఎవరన్నా ఆ పిల్లకి అండగా నిలబడ్డారమ్మా? ఒక్కళ్ళన్నా నిలబడ్డారండి? ఇది తప్పు, ఇంతమంది ఒక ఆడపిల్ల మీద దాడి చేయటం అని మాట్లాడారా? ఆ బిడ్డ కోసమే నేను మాట్లాడాను. రేపొద్దున మన తెలుగు యాంకర్లు కానీ, మన ఆర్టిస్టులు కానీ చక్కగా బట్టలు వేసుకొని వస్తారు. మన సుమ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, ఉదయభాను గారు కానీ, పిల్లలు కానీ, కొత్త పిల్లలు కొంచెం యంగ్ బ్యాచ్లో కొంచెం అందంగా గ్లామర్గా కనపడాలని వేసుకుంటుంటారు. దానికి నెటిజన్స్ నుంచి వచ్చే సజెషన్స్ తోటి వాళ్ళు మార్చుకుంటారు. ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి. మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. నేనెవరిని హక్కుల్ని హరించడానికి? నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైంది ఎవరు? ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా, నాకేంటి అనసూయ గారు, మిమ్మల్ని ఎందుకంటాను నేను? అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానండి? నేను అన్నాను, అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్లు కానీ మన హీరోయిన్లు, ఎగ్జాక్ట్ వర్డ్స్, హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా, మనకి ఎందుకు ఈ దరిద్రం, బయట వాళ్ళందరూ ఎగబడతారు. నిన్న మనం అక్కడ చూసాం కదా. మనం కొత్తగా చూపించేది ఏదైనా తర్వాత ఒక పదం వాడాను, విచ్ ఈస్ రెడిక్యులస్. నాకు వాడకూడదు ఆ పదం. నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హాంట్ చేస్తా తెలియదు. నేనా ఈ పదం వాడింది అని. ఓకే, నేను మనిషినే, నాకు కర్మలు ఉంటాయి, పొరపాటు జరిగింది. నా బాధ అంతా ఏంటంటే, నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను. అది నా మిస్. వాళ్ళు నన్ను కన్సోల్ చేస్తున్నారు, వెళ్ళండి అని అంటున్నారు. అంటే ఎవరికో అయిందని కాదు, శివాజీ ఇలా మాట్లాడ్డే అని ఆ వైఫ్ని ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి కూడా ఒక క్షణం కూడా మనలో మనం కూర్చొని ఒక మాట అడిగితే సింపుల్గా, అమ్మ నన్ను క్షమించండి, నా వల్ల ఈ 2 పదాలు దొరికినాయి అని చెప్పేదానికి దాన్ని చాలా దూరం సాగదీశారు.
పర్వాలేదండి, మేము పట్టడానికి ఉన్నాం, పడతాం. సమాజంలో ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు నేను మాట్లాడతానండి, నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నేను ఏ తండ్రి వదిలేస్తారండి పిల్లల్ని? ఇంకొక పదం, ఒకప్పుడు ఒక జర్నలిస్ట్ మేడం గారు స్వేచ్ఛ మగాడిచ్చాడా అనే అంటే ఇదే డివిజన్ తీసుకురావటానికి. నేను అన్న ఉద్దేశం ఏంటంటే, స్వేచ్ఛ ఎందుకు కోల్పోవాలంటే, ఒక ఇంటర్మీడియట్ చదివే పాప ఒక సెమీ బాడీ కనిపిస్తా స్లీవ్లెస్ వేసుకొని వెళ్తే ఆ పాప అబ్యూజ్కి గురైనప్పుడు ఆ తండ్రి అనుక్షణం వెంటుంటాడు. అప్పటిదాకా హాయిగా తిరిగిన పిల్ల వీళ్ళ ప్రేమలో, వీళ్ళ పొసెసివ్నెస్ వల్ల ఆ పాప తన ఫ్రీడమ్ని కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. అది దాని అర్థం. మీరందరూ పెద్దవాళ్ళమ్మా, ఎవరెవరైతే నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకున్నారో మీ అందరికీ వందనాలు. మీరు బాధపడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. ఇది శివాజీ ఎందుకు, ఇంకా ఇంతకుముందు చాలా జరిగినాయి కదా, వాళ్ళని అడగరే? నేను చెప్పింది ఏంటి? మనకెందుకమ్మా? సమాజంలో ఏ తప్పు జరిగినా అందరూ వేళ్ళన్నీ సినిమా ఇండస్ట్రీ వైపు వస్తున్నాయి. ఆడపిల్లల రేపులు జరిగినా, లేదంటే తాగి పిల్లలు మాబ్ దాడులు చేసుకున్న ఒకడికొకడు ఒక సమూహాలు కలిసి, ఆ సందర్భంలో మాట్లాడాలా లేదా? విత్ గుడ్ ఇంటెన్షన్ నేను మాట్లాడినా, నేను వాడిన పదాలు అన్పార్లమెంటరీ. ఆ 2 పదాలు. ఇంతకు మించి నేను ఏ తప్పు చేయలేదు. చేస్తే క్షమాపణ చెప్పడానికి వెనకాడను. నేను ఎదురుదాడికి కూడా వెళ్ళే మనిషిని కాదు. నేను నా కోసం నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా అనసూయ గారు నా ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడారు. అవునమ్మా, మా హీరోయిన్ని అలా వెళ్ళినప్పుడు, దాడులు చేసినప్పుడు భయం ఉంటుందని, వాళ్ళు బాధపడతారని, ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే ఆత్మహత్యలు చేసుకుంటారని నాకు ఇన్సెక్యూరిటీ ఉందమ్మా. ఇంకోటి, నా మీద మీరు జాలి చూపించారు, ఐ పిటీ హిమ్ అని. చాలా థ్యాంక్స్ అమ్మా. మీకు ఇచ్చిన విశాల హృదయానికి భగవంతుడికి థ్యాంక్స్ చెప్తూ, అదే భగవంతుడిని కోరుకుంటున్నాను. మీకు తొందరలోనే మీ రుణాన్ని తీర్చుకునే అవకాశం భగవంతుడు నాకు కల్పించాలని కోరుకుంటున్నామ్మా. అమ్మా, అంటే ఎవరన్నా ఆవిడ్ని ఎక్కడైనా ఇబ్బంది పెడితే ఇది తప్పురాని ఖండించడానికి నేను కూడా వెళ్ళాలి అని. అంతేనమ్మా. ఇంత తప్ప నాకు ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవండి. మీరు ఎవరన్నా అడిగిన క్వశ్చన్స్లో మీరు పదాలు వాడిని తప్పు కదా అంటే దానికి ఆల్రెడీ క్షమాపణ చెప్పాను. ఇంకా వేరే ఏమన్నా ఉంటే అడగండి. శివాజీ గారు, ఆ రోజు మాట్లాడినా ఈరోజు మాట్లాడినా హీరోయిన్స్ గురించి మాట్లాడాను అన్నారు. హీరోయిన్స్ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? మీతో ఎవరన్నా మాట్లాడారా? ఇండస్ట్రీ నుంచి సుప్రియ గారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడారా మీతో ఇప్పటి వరకు? ఎవరు మాట్లాడలేదండి. విష్ణుబాబు మాట్లాడాడు నాతోటి. ఏమన్నాడంటే, డార్లింగ్ అని అంటే, సారీ బాబు, నా నుంచి 2 బ్యాడ్. ఇదే ఫస్ట్ కాల్ రాగానే ఇట్లా పదాలు వాడాను. లిటరల్గా నాకు అపాలజీస్ చెప్పాలని ఉంది అన్న. సూపర్, ఇంకేంటి, ఒక మెయిల్ పంపించేసేయండి, వాళ్ళు ఆల్రెడీ పెట్టినట్టున్నారు. పంపించేశాను. ఆ తర్వాత చాలామంది హీరోలు ఫోన్ చేశారు, చాలామంది ఆర్టిస్టులు ఫోన్ చేశారు, చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేశారు. ఆడపిల్లని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప, ఆడపిల్లని బంధించి, ఆడపిల్ల స్వేచ్ఛను హరించి, ఆడపిల్లల్ని ఆట వస్తువులాగా చూడాలనుకునే సంస్కారం ఈ జనరేషన్లో కూడా ఎవరికీ లేదు. కుసంస్కారం ఎవరికీ లేదు. ప్రతి తల్లి, నా ఇంట్లో తల్లి ఉంది, మీ ఇంట్లో తల్లి ఉంది, మనకు పెళ్ళిళ్ళైతే భార్యలు ఉంటారు, మనకు బిడ్డలు పుడితే ఆడపిల్లలు ఉంటారు. వీళ్ళందరి మీద ఉన్న అపరిమితమైన ప్రేమతోనే వాళ్ళ మీద చూపించే అడుగడుగు. ఎందుకంటే
ఈ భారతదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి రేపు జరుగుతూ ఉంది. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతూ ఉంది. ఆ భయంలోంచి వచ్చిందే, అమ్మ కొంచెం మంచి బట్టలు వేసుకెళ్ళరా అని ఒక తండ్రి చెప్తాడు. సో ఆ చిన్న చిన్న పిల్లలే కావచ్చు, నెలలు సంవత్సరాల పిల్లలు కావచ్చు, వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎక్స్పోజింగ్ ఉండదు. పెద్దవాళ్ళు చీరలు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళు కావచ్చు, చుడీదార్స్, డ్రెస్తో సంబంధం లేకుండా రేప్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఓన్లీ డ్రెస్సే అని ఎలా చెప్తాం మనం? నేను జాగ్రత్త తీసుకుంటున్నా అమ్మా, డ్రెస్ గురించి చెప్పట్లేదమ్మా. జాగ్రత్త తీసుకుందాము, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా. ఈ వితండవాదం చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్త పడదాము. రేపు పొద్దున ఒక ఆడపిల్లకి ఆ అమ్మాయి తప్పు లేకపోయినా ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటే ఇన్స్టా ఐడీలు అడుగుతున్నారు, ఫేస్బుక్ ఐడీలు అడుగుతున్నారు. మగాడికి కావాలన్నా అదే ఉంది. అసలు జెండర్ ఆ డిఫరెన్స్ తీసుకొస్తుంది ఎవరమ్మా? ఆడపిల్ల అమ్మ ఆకాశంలో ఉంది, కొంతమంది నీచుల కింద ఎక్కడో ఉన్నారు. వాళ్ళతో ఈక్వల్ అవ్వాలనుకోవటం ఏంటమ్మా? అమ్మ 80 ఏళ్ళు వచ్చినా సరే అమ్మ ఏదో పని చేసుకుంటా అట్లా షాట్లో బియ్యం పోసుకొని అప్పుడే నేను లోపలికి వచ్చినప్పుడు అమ్మ బయట కొంచెం పక్క పోతే అమ్మకి 80 ఏళ్ళు, ఆయన అమ్మ అని కప్పుతాడు బిడ్డ. ఈ భూమి మీద ఏ మగాడు కూడా ఆడదాన్ని విలాస వస్తువుగా చూడరమ్మా. ఇంట్లో, సొంత ఇంట్లో. నేను జాగ్రత్త పడమంటున్నానే తప్ప నేను ఎవరిని కించపరచలేదమ్మా. నేను వాడిన పదాలు తప్పు, ఆ 2 పదాలు. నేను ఇచ్చిన స్టేట్మెంట్కి స్టిల్ నేను నిలబడి ఉన్నాను. నేనేమీ వెనక్కిపోను. ఇంతేనమ్మా నేను చెప్పాలనుకున్నది. ఇదండి. ఒక్కొక్కళ్ళు ఏదైనా అడిగితే ఒక్కొక్కళ్ళు మాట్లాడు. నాకు నిద్ర లేదు, 36 గంటల నుంచి నేను నిద్రపోలేదు. అయితే సార్ ఒక క్వశ్చన్, సార్ మీరు వీడియో ఆ రాత్రే చేశానని చెప్తున్నారు కదా సార్, వాళ్ళు చూపించానమ్మా. అదే సార్ చూపించారు, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఆ టైంకి లేను. అయితే ఆ రాత్రే మీరు రిగ్రెట్ ఫీల్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడారు కదా, అంటే ఒక పిఆర్ చెప్తే ఒక ఆర్టిస్ట్ వినడం అనేది ఎంతవరకు కరెక్ట్? రిగ్రెట్ అనేది మీరు ఫీల్ అయ్యారు, ఆ రాత్రికే రిలీజ్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ జరగదు కదా. పిఆర్ని అడగడం ఏంటంటే? నేను పిఆర్ని అడగలేదమ్మా. మీరు ప్రసాద్కి పంపించడం కావచ్చు. ప్రసాద్కి నేను పంపించాను తప్ప అతను వద్దు కావాలి అనలా. నేను పంపించి ప్రసాద్ నేను చెప్తానుండు, నేను చెప్పినప్పుడు పంపించేద్దు కానీ అని చెప్పా. నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశా. ఏముంది నువ్వేం మాట్లాడావన్నారు. ఇంకా కాదు, నేను 2 తప్పుడు మాటలు మాట్లాడాను. సరే చూద్దాం, పొద్దున్నే ఒకవేళ అయిపోయిందని అనవసరంగా కెలుక్కోవటం ఎందుకు అని అన్నారు. కానీ నాకేంటంటే అది కొడతానే ఉంది. నేను పడుకోలేదు. నేను ఇందులో మా ప్రసాద్ తప్పు ఉందనో ఇంకోళ్ళ తప్పు ఉందనో నో. ఇది ప్యూర్లీ నా వల్లే జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి 2 పదాలు. అయితే బిగ్ బాస్ లో కూడా కొంచెం మీ బిహేవియర్ అట్లనే ఉంది అనేది కూడా అప్పట్లో ఉంది కదా. సో బేసికల్లీ క్లారిటీగా చెప్పండి. అయితే బిగ్ బాస్లో మీరు ఒకసారి మాట్లాడుతూ నాగార్జున గారితో ఆడవాళ్ళ తల కిందేసి తొక్కుదును, అదే నా ఇంట్లో ఆడవాళ్ళు అయితే అని సంథింగ్ కొన్ని మాట్లాడారు అప్పట్లో. బేసికల్లీ మీకు ఒక నెగిటివిటీ బాగా ఉంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ. మొన్న రిలీజ్ అయిన మీ సినిమా కూడా మంగపతి అనే క్యారెక్టర్ విషయంలో కూడా అది బాగా మీకు నచ్చింది, బట్ అది లేడీస్ యాక్సెప్ట్ చేయలేదు ఆ క్యారెక్టర్ని. జెంట్స్ చాలా వరకు మీకు మీ వైపు నిలబడితే లేడీస్ చాలామంది ఆ క్యారెక్టర్ మీద చాలా నెగిటివిటీతో ఉన్నారు. సో ఇదంతా కూడా అతని మనసులోంచి వచ్చింది అనేది కూడా వినిపిస్తుంది. ఈ విషయంలో ఒక క్లారిటీ. 100% ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఉండదమ్మా. ఇక్కడ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. సిచ్యువేషన్ మారినప్పుడు ఆ మనిషిని మంచిగాను చూస్తారు, చెడుగాను చూస్తారు. కమింగ్ టు మంగపతి, బిగ్ బాస్ హౌస్లో నా ప్రవర్తన నేనుగా నేను ఎలా ఉన్నాను అనేది చూసి ఆ క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకున్నా. మాటలు కూడా రావట్లేదు, నిద్ర సెలెక్ట్ చేసుకున్నానని చెప్పాడు. ఇంకొకటి, ఆ రోజు కూడా ప్రజలు ఏదైతే స్పందన చూపించారో ఈరోజు కూడా అదే స్పందన చూపించారు. బిగ్ బాస్ హౌస్లో ముఖ్యంగా మా ప్రాంతంలో నాకు సగం వయసు అయిపోయిందమ్మా, 50 క్రాస్ అయ్యా. ఆ టైంలో మాకు ఊళ్ళల్లో ఎట్టుండేదంటే, ఏందరు నువ్వు మాట్లాడి గొంతు మీద కాలేసి తొక్కుతానా ఇలా మాట్లాడతారు. ఆడపిల్లలు అని కూడా తప్పు చేస్తే
ఖచ్చితంగా అంటారమ్మా. అమ్మ నాన్న అంటారు, బాబాయిలు అంటారు, మేనమామలు అంటారు. ఎందుకంటారు అంటే ఆ బిడ్డకి ఎక్కడ ఏం నొప్పి తగులుతుందో అని అంటారు తప్ప ఎవ్వరు ఈ భూమి మీద అక్కడ దాకా ఎందుకమ్మా. మనం డిస్కవరీ ఛానల్ చూస్తే పెంగ్విన్లు తిరుగుతూ ఉంటాయి, ఒక 2 పెంగ్విన్లు మాత్రం సపరేట్గా ఉంటాయి. రోజు చూపిస్తాడు టైం. ఆ పెంగ్విన్ వచ్చే టైంకి ఇది ఇంకో పెంగ్విన్తో మాట్లాడుతుంటే ఆ డ్రామా చూడాలమ్మా. మనుషులకే కాదు, పొసెసివ్నెస్ జంతువుల్లో అది కూడా ఉంటుందమ్మా. అలాగే మనం ఈ మధ్య ఇన్స్టాలో చూసాం, ఒక డాగు ఇంకొక డాగ్తో క్లోజ్గా ఉంటే దానికోసం మాంసం ముక్క తీసుకొని వచ్చి తన ప్రేమికుడైనటువంటి డాగు తీసుకొని దగ్గరకు వస్తున్నప్పుడు ఈ డాగ్ ఇంకొకళ్ళతో క్లోజ్గా ఉంటుంది చూసి దానికి ఒక ఆర్ఆర్ వేసాడమ్మా. జంతువులకు కూడా ఉంటుందమ్మా పొసెసివ్నెస్. స్త్రీ అంటే ప్రకృతి మీద ప్రతి వాళ్ళకి కూడా ఎప్పటి వరకైతే ఈ ప్రకృతి మీద మనిషికి మగాడికి గౌరవం ఉంటుందో అప్పటికి వరకు మాత్రం ఈ ప్రకృతి ఉంటుంది. ఆ తర్వాత లేదంటే ఇది నాశనం అయిపోతుంది. ప్రకృతి అంటే స్త్రీ, స్త్రీ అంటే ప్రకృతి. అమ్మ అట్లా డ్రెస్సింగ్ వేసుకెళ్ళింది, తను ఇబ్బంది పడింది అనేసి అన్నారు. అయితే మొన్న రీసెంట్గా సమాంత గారు కూడా సిరిమల్లి అనే శారీ షోరూమ్ ఓపెనింగ్కి వచ్చారు. సేమ్ తనతో కూడా అలాగే జరిగింది. తను చాలా పాజిటివ్గా నవ్వుతూ వెళ్ళి ఓపిక్గా చాలా సేపటి వరకు అక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ ఉందమ్మా. తర్వాత క్లిప్ చూశాను నేను, లక్కీలీ ఆవిడ శారీలో వచ్చింది. అదే ఎగ్జాక్ట్ నేను అదే చెప్తున్నా. అంటే డ్రెస్సింగ్ అని అన్నారు కాబట్టి తను శారీలో వచ్చినా కూడా అది ఫేస్ చేసింది కదా తను. అమ్మా జెన్జీ ఉంటారమ్మా ప్రోగ్రాంలో, వాళ్ళకి తెలియదమ్మా. ఆర్టిస్టులు అంటే క్రేజీ ఉంటుంది, ఆర్టిస్టులు అంటే క్రేజ్ ఉంటుంది, టచ్ చేయాలనుకుంటారు. ఒకసారి తెనాలి దగ్గర శ్రీదేవి గారు షూటింగ్కి వచ్చి అక్కడ దిగితే ఒకడు వెనక నుంచి గట్టిగా పట్టుకొని పరిగెత్తాడు. ఇది అప్పుడు పేపర్లో బాగా వచ్చింది మాకు. తెనాలిలో షూటింగ్ దిగిన శ్రీదేవి గారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సినిమా పట్ల ప్రజలకి ఒక చిన్న తెలియని ఎక్కడో మా సొంతం అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అలా జరుగుతుంది. అంతేగాని ఇక్కడ నేను సమంత గారిని తప్పు పట్టట్లేదు, నిధి అగర్వాల్ని తప్పు పట్టట్లేదు, నేను ఎవరిని తప్పు పట్టల. మనమే కొంచెం జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా అనే భావం తప్ప నాకేం లేదమ్మా. అదే అమ్మా, లేదమ్మా. ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్తుంది కూడా మీరు మంచి బట్టలు వేసుకోండి, మా పిల్లలు ఇదే నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారే తప్ప పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అవుతారమ్మా? వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ సొసైటీ. సినిమాల్లో చెప్పేది జనానికి ఒక్కొక్కసారి సినిమా ఒక విలువను సృష్టిస్తుంది. ఎన్నో ఇప్పుడు మన కోర్టు సినిమానే తీసుకుంటే చట్టం పట్ల అవగాహన కల్పించింది. సినిమా అంత పవర్ఫుల్ మీడియా. తప్పు జరిగితే మన డ్రెస్సింగ్ సెన్స్ మీద అంతే ఘోరంగా వెళుతుంది, మంచి జరిగినా అంతే ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మనం రిప్రజెంటేటివ్స్. సుబ్బారావు గారు మీరేదో అడుగుతున్నారండి. ఒక్క నిమిషం, సుబ్బారావు గారు ఏదో అడుగుతున్నారు. అఫ్కోర్స్ మీరు అన్నట్టు మీరు వాడిన 2 పదాలు అన్పార్లమెంటరీయే కాదన్ను. వేరే అంతకు మించిన పదాలు కామెడీ షోస్లో, టీవీల్లో కామెడీ షోస్లో వస్తున్నాయి. అలాగే మన తెలుగు సినిమాల్లో కూడా వస్తున్నాయి, సెన్సార్ గడప దాటి వస్తున్నాయి. సో మీరు అన్నట్టు అప్పుడు ఎలాంటి స్పందన కనపడలేదు. బట్ శివాజీ ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఏమో సార్, నేను చిన్నోడిని, నన్నంటే ఎవరు అడగరనేమో. లేదు దీన్ని సింపతి కార్డ్ అని ఎందుకు వేసుకోవాలా? వాళ్ళకి మనం ఈజీగా దొరికాం. తప్పు జరిగింది కదా, నా వైపు తప్పు జరిగింది కదా, ఫేస్ చేద్దాం. శివాజీ గారు సార్ ఇందాక మాట్లాడుతూ ఒక్క నిమిషం శివాజీ గారు ఇందాక మాట్లాడుతూ సో ఒక అమ్మాయి డ్రెస్సింగ్ విధానంలో వాళ్ళు అక్కడ అబ్యూజింగ్గా ప్రవర్తించారు, టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నారు. అమ్మాయిలు సరిగ్గా డ్రెస్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అంటున్నా. ఆ పాప డ్రెస్ కనుక జారిపోయి ఉంటే ఆ వీడియోని మనం ఎవరన్నా అడిగినా తీస్తాం ఆ సైట్లో నుంచి. అది ఒక ఇన్సిడెంట్ కావచ్చు సార్, బయట చాలా జరుగుతుంది. అదే నేను అంటున్నా. కానీ అలా ప్రవర్తించే ఒక ఆర్టిస్ట్ వచ్చినప్పుడు, ఒక స్టార్ హీరోయిన్ వచ్చినప్పుడు ఎవరైనా సెల్ఫీల కోసం ఎగబడతారు, చూస్తారు. మీరు వెళ్ళినా కూడా మీతో సెల్ఫీ దిగడానికి ఇబ్బంది. అమ్మాయిలు కూడా మీ చుట్టూ తిరుగుతారు, మీతో సెల్ఫీ తీసుకోవడానికి. ఒక సినిమా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాక్టర్ ముందు జరుగుతూ ఉంటుంది. కానీ వాడి ఇంటెన్షన్ ఏంటో తెలియకుండా ఎవరైతే వాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడో, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడా,
లేదంటే అమ్మాయితో షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకున్నాడా తెలియదు కదా. సో వాడికి ఏం చెప్తారు మీరు? అమ్మాయిలు డ్రెస్ సెన్స్ ఉండాలి, చాలా బాధ్యతగా ఉండాలని చెప్తారు. మనం కానీ వాడి విచక్షణ కూడా ఉండాలి కాబట్టి కాదండి. అలాంటి వాళ్ళకి కూడా చెప్పాలి కదా మీరు. కాదండి, నేను అంటున్నాను, మనం చెప్తే ఎవ్వడు వెండ. వాడు అంటాడు, నాకు అమ్మాయి ఆర్టిస్ట్ అండి, నేను పోయి మాట్లాడకూడదా, ఏమంటే ఫోటోలు ఇరా, అబ్బో అప్పుడే ఇవన్నీ వస్తాయి. మరి మీరు చెప్తే హీరోయిన్లు ఎందుకు వింటారు? హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోవాలి, వెళ్ళాలని మీరు బాధ్యతగా వింటారని చెప్పారు. కాదు, కానీ అది కూడా చెప్పాలి సినిమా కదా. చూసి మారతారనే సందేశాలు ఇస్తాం. ఎప్పుడోప్పుడు ఎక్కడో చోట మారుది. గాంధీ గారు వదిలేసి ఉంటే స్వతంత్రం ఇప్పుడు కూడా వచ్చేది కదేమో. తగులుకొని పట్టుకొని లాగి 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 నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఏంది, మహిళని గౌరవించకుండా ఈ దేశం ఉండదండి. ఇప్పుడు మహిళని గౌరవించకపోతే ఇందిరాగాంధీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు. మన దేశమే కాదు, ఈవెన్ ఈ ఏషియన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ సౌత్ ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో మహిళకున్న గౌరవం అపారం. మగాడికి తెలుసు తను ఎంత ఇంపార్టెంటో. అసలు ఈ ఈ ఈ సృష్టి తిరుగుతుందే మహిళ చుట్టూ అండి. అమ్మనేవాడంటాడు సార్. సార్ మీరేది అడుగుతున్నారు? సోషల్ మీడియాలో అందుకే కదా సారీ చెప్పాను సార్. మళ్ళీ అదే ఇది నన్ను అడిగితే పర్లేదు, రేపు ఇంకో హీరోయిన్ అడిగితే ఆయన కూడా ఇదే చెబుతాడు, సారీ చెప్పాడు కదా, ఇంకో దాన్ని కాకుండా ఏదైనా అడుగుదాం అని అంటారు. సార్ మీరేది అడుగుతారు? ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే దొరుకుతాడు, బలి చేసేద్దాం అని ఒక బ్యాచ్ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలాంటి బ్యాచ్కి మీరు అంటే మిమ్మల్ని కూడా దొరకపుచ్చుకుందాం అనుకున్నారు. సో దొరికేసాను తప్పే ఉంది. నేను బాధపడింది ఒక్కటే, ఈ పిల్లలందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా. ఒక మాట నన్ను అడుగుంటే, ఒక మాట, ఇప్పుడు ఏదైతే ఈ ప్యానల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మాట ఏంటన్నా అని అంటే, లేదమ్మా పొరపాటు జరిగింది అని ఆన్ ది స్పాట్లోనే వెళ్ళిపోయేది కదా. ఆ ఒక్క అవకాశం నాకు ఇచ్చుంటే బాగుండేదేమో. అది మళ్ళీ ఉమెన్ కమిషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదేమో. డెఫినెట్గా ఉమెన్ కమిషన్ రియాక్ట్ అవుతుందండి. వాళ్ళకి సమాజంలో ఒక సెలబ్రిటీస్ నుంచి ఇంత పెద్ద అసలు మొత్తం ఒక పెద్ద వెల్లువలాగా ఏముంటుంది అక్కడ పోతే. పోనీ చెప్పండి, నాకు మరణశిక్ష ఏమంటే మరణశిక్ష చేయించుకొని వస్తా పోయి. ఇంకా నేను అంతకన్నా ఉమెన్ కమిషన్ సుమోటోగా తీసుకుంది తప్ప ఎవరు కంప్లైంట్ చేయలేదు. మా అసోసియేషన్ మాత్రమే కంప్లైంట్ చేసి ట్యాగ్ చేస్తే సుమోటో కాకపోతే ఏమవుద్దండి. ఏమండి నేను అనేది, మనకు అందరికి అన్నీ తెలుసండి. మన అందరం కూడా అన్నీ తిట్టుకుంటామండి. బయట బూతులు తిట్టుకుంటాం, కెమెరా ముందుకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలనుకుంటాం. ఆఫ్టర్ ఆల్ మనుషులు అండి మనం. ఏం లేదు, ఇందులో తప్పేం లేదు. కామెంట్లు చూస్తుంటే ఎలాంటి బట్టలు వేసుకున్నా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని బాయ్స్కి చెప్పమని చెప్పి మీతో చెప్పమంటున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎలాంటి బట్టలు వేసుకున్నా గౌరవంగా ఉండాలి ఆడవాళ్ళతో అంటే చాలామంది నిన్న కామెంట్స్లో కొన్ని పదాలు వాడారమ్మా, నాకు ఆశ్చర్యం వేసింది ఆ పదాలు. ఎప్పుడన్నా సాయి పల్లవిని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా అనుష్కని ఎవరన్నా టచ్ చేశారా? ఎప్పుడన్నా సౌందర్య గారిని ఎవరన్నా టచ్ చేసిన సందర్భాలు విన్నామా? ఇలా చాలామంది లయాని ఎవరన్నా ఆమెను చూడగానే మా ఇంట్లో అమ్మాయి అని అంటారు. ఆవిడ మీరా జాస్మిన్ నిండుగా, మలయాళీస్ అందరు కూడా బయట నిండుగా శారీస్ కట్టుకొని వస్తారు. నేను మిమ్మల్ని అందరూ అమ్మ దండం పెడతా, మీరు ఎట్టొచ్చినా మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అలాగే ఒక నిమిషం లక్ష్మి గారు, ఒక నిమిషం నన్ను మాట్లాడండి. అలాగే భూమిక గారిని ఎన్నోసార్లు వచ్చింది ఆవిడ. ఎవరన్నా టచ్ చేశారు ఆవిడ్ని? నేను అంటున్నాను, ప్రొవోక్ చేయకూడదు. ప్రొవోక్ చేసినట్టు అనిపించినప్పుడు మీరు అన్నదానికి కుర్రాళ్ళు, ఆహా నువ్వు ఇలా ఉంటావా, వాళ్ళు పందాలు వేసుకుంటారు. పిల్లలుండి చిన్నపిల్లలు, మన పిల్లలు వాళ్ళు. నేను అంటాను, మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్ప, మీ ఇష్టం అండి. మీరు బట్టలు వేసుకున్నా, ఇంకా మంచి బట్టలు వేసుకున్నా, ఆ తర్వాత మీ ఇష్టం, మీ ఫ్యామిలీ, మీరందరూ సమాజానికి అగెన్స్ట్గా వెళ్ళినా ఉన్నా. నేను మాత్రం కోరుకునేది ఒకటి, ఈ జనరేషన్ ఆడపిల్లలకి, అమ్మా నేను ఒకటి చెప్తున్నాను, మిడిల్ క్లాస్ ఎక్కువ ఈ దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు పిల్లలు. నేను చెప్పేది ఒకటేది, మీరు పాటించమని నేను అంటల్లా, జరిగే అనర్థాల గురించి మాత్రం చెప్తాను. జాగ్రత్తగా ఉండండి, ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ. సార్ ఒకటి లాస్ట్ క్వశ్చన్. లక్ష్మి గారు ఎందుకండి ఊరికే అనవసరంగా అన్నారు కదా సార్, శ్రీదేవి హక్ చేసుకుంది అంటున్నారు కదా సార్. శ్రీదేవి